చింతపండు మూట. ఈ కథ 25 నాటి చందమామ కథ. ఒక గ్రామంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతని కుటుంబం పేదది. చేసే వ్యాపారం చిన్నదీను. అందుచేత అతను సాధ్యమైనంత వరకు చిల్లి గవ్వ కూడా వృధాగా ఖర్చు చేయకుండా అమిత జాగ్రత్తగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అతను అప్పుడప్పుడు బస్తీకి వెళ్ళి తనకు కావలసిన సరుకులు కొనుక్కునేవాడు. కానీ వాటిని బండి మీద వేయించి రాజవీధిన తెచ్చేవాడు కాడు. ఎందుకంటే రాజవీధి మీద సుంకాల చావడి ఉన్నది. ఆ వీధిన సరుకు తీసుకొని ఊరు దాటి వెళ్ళేవాళ్ళు అక్కడ సుంకం చెల్లించుకోవాలి. ఆ సుంకం డబ్బులు బండి కిరాయి డబ్బులు ఆదా అవుతాయి కదా అని వర్తకుడు బస్తీలో తాను మొయ్యగలిగినంత సరుకు మాత్రమే కొని గోతం సంచిలో వేసుకొని చుట్టుదారిన అడవి మార్గంగా తన గ్రామానికి మోసుకుపోతూ ఉండేవాడు. అరణ్య మార్గాన దూరం హెచ్చు కావటమే కాక దారిలో దొంగల భయము, క్రూర మృగాల భయము కూడా జాస్తి. అరణ్యంలో పిశాచాలుంటాయని కూడా జనం చెప్పుకునేవారు. అయినా వర్తకుడు అన్నింటికీ గుండె రాయి చేసుకొని ఆ దారినే వెళ్ళేవాడు. ఒకసారి వర్తకుడు అలాగే సరుకు మోసుకొని అరణ్య మార్గాన తన గ్రామానికి వస్తుండగా ఒక మర్రి చెట్టు మీది నుంచి ఒక పిశాచం అతని ముందు గబాల్న దూకి నిన్ను మింగేస్తా అంటూ మీదికి వచ్చింది. అలా క్షణం పాటు బిత్తరపోయిన వర్తకుడు వెంటనే ధైర్యం తెచ్చుకొని, ఓస్ పిశాచానివా, నేనింకా దబ్బనంగాడేమోననుకొని భయపడి చచ్చాను అని అన్నాడు. ఈ మాట విని పిశాచానికి వల్లమాలిన ఆశ్చర్యం పుట్టుకొచ్చింది. ఈ మనిషికి పిశాచాలంటే భయం లేదు కాని దబ్బనంగాడంటే భయమా? ఎవడా దబ్బనంగాడు? ఎప్పుడు వినను కూడా లేదే. వాడు నాకన్నా భయంకరుడా? ఎక్కడుంటాడు వాడు అన్నది పిశాచం. దబ్బనంగాడు సాధారణంగా ఈ అరణ్య ప్రాంతంలో ఉండడులే. అయినా వాడి జోలికి పోమాకు. నువ్వంటే కేవలము పిశాచానివి. నా బోటి వాళ్లను అమాంతంగా మింగేయటమే నీకు చేతనవును. దబ్బనంగాడలా కాదే. వాడు పొడిచి పొడిచి చిత్రవద చేస్తాడు. వాడు మహా దుర్మార్గుడు అన్నాడు వర్తకుడు. తన ఎదుట ఆ వర్తకుడు భయంతో వణికి మూర్ఛపోకపోగా ఇంకెవరినో దబ్బనంగాడిని గురించి చెప్పి తనను భయపెడుతుంటే పిశాచానికి కోపం వచ్చింది. నాకా దబ్బనంగాడిని తక్షణం చూపించు అన్నది పిశాచం. వాడెక్కడో ఊరి మధ్య ఉంటాడు. నిన్ను వాడు చూశాడంటే నన్ను కూడా చంపేస్తాడు. అందుచేత నా గోతంలో నిన్ను మూటకట్టి దబ్బనంగాడుండే చోటికి తీసుకుపోతాను. నువ్వు మాత్రం గోతం సందుల్లో నుంచి చూస్తూ ఉండు కాని కిక్కురు మనకు అన్నాడు వర్తకుడు. అతను తన గోతంలో ఉన్న వస్తువులన్నీ తీసేసి దయ్యాన్ని అందులో కూర్చోబెట్టి గోతం మూత బిగించి కట్టి భుజానికెత్తుకొని ఊరిదారి పట్టాడు. అతను రాజవీధిన సుంకాల చావడి దాటి ఏమీ ఎరగనట్టు ముందుకు పోతుంటే, ఏయ్ ఆగు, ఏముందా మూటలో అని సుంకాలు వసూలు చేసేవాడు అడిగాడు. వర్తకుడు మూట దించి చింతపండండి అని అన్నాడు. సుంకాధికారి మూటను కాటా వేయిస్తూ దబ్బనంతో 4-5 చోట్ల పొడిచి, చింతపండులాగే ఉంది, 4 మనుగులు బరువుంది, 4 పావలాలు, 1 రూపాయి సుంకం కట్టు అని అన్నాడు. వర్తకుడు రూపాయి చెల్లించి మూట మళ్ళీ ఎత్తుకొని మరొక దారిన అరణ్యంలో తన సామానున్న చోటికి చేరి గోతం మూట విప్పి దయ్యాన్ని విడుదల చేసి, చూశావా దబ్బనంగాడి తడాక, నేను రూపాయి ఇచ్చాను కనుక నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అని అన్నాను. అబ్బా, పొడిచి పొడిచి చంపాడు. నువ్వు చింతపండని అబద్ధం చెప్పబట్టి బ్రతికిపోయాను. నీకేం ఉపకారం కావాలో కోరుకో అన్నది పిశాచం. పెద్ద కుటుంబం కలవాణ్ణి, చేతనైతే ధనం ఇప్పించు అన్నాడు వర్తకుడు. దానికేం భాగ్యం, ఈ చెట్టు మొదట్లో చాలా ధనం పాతిపెట్టి ఉంది, తవ్వుకో అంటూ ఎగిరి వెళ్ళిపోయింది దయ్యం. వర్తకుడు చెట్టు మొదట తవ్వగా బోలెడంత ధనం దొరికింది. దాన్ని మూటలో వేసుకొని అరణ్య మార్గానే తన గ్రామం చేరి ఆ డబ్బుతో అతను హాయిగా జీవించాడు. ఇలా చింతపండు మూట అనే ఈ కథ సమాప్తమైంది. ఇద్దరు అహంకారులు. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. సుమంత దేశపు రాజకుమారి భానుమతి అందమైనదే కాని అహంకారి. అయితే ఆమె అనేక విద్యలను అభ్యసించింది. ఎన్నో కళల్లో ఆరితేరింది. తన కూతురుకున్న అహంకార గుణం పోతే బాగుండునని మహారాజు అనుకునేవాడు. కాని ఆమెలో ఆ గుణం నానాటికి పెరుగుతూ వచ్చింది. ఇలా ఉండగా పొరుగు దేశపు రాజు పద్మసేనుడు తనకు భానుమతిని పెళ్లాడాలని ఉన్నట్టు ఆమె తండ్రికి లేఖ రాసి ముహూర్తం పెట్టించమన్నాడు. ఆ విషయం తండ్రి కూతురికి చెప్పాడు. నా ఇష్టాయిష్టాలు తెలియకుండా పద్మసేనుడి నిర్ణయం తీసుకోవటం నాకు నచ్చలేదు.
పెళ్లికి ముందు వధూవరులతో ఒకరు మాట్లాడుకోవటం కనీస మర్యాద. అది పాటించకుండా ముహూర్తం కూడా పెట్టించమనే అహంకారిని నేను పెళ్లి చేసుకోను అన్నది భానుమతి. అయితే పద్మసేనుడి రాజ్యం సైనిక బలం పెద్దవి. ఈ పెళ్లి కాదంటే అతడు యుద్ధానికి వచ్చి తమను ఓడిస్తాడు. ఈ విషయం మహారాజ్ ఎంత చెప్పినా భానుమతి వినలేదు. తనను బలవంతం పెడితే ఆత్మాహుతి చేసుకుంటానన్నది. అంతగా యుద్ధం వస్తే తానే పద్మసేనుడికి ఎదురు వెళ్ళి పోరాడతానన్నది. దాంతో ఆమె తండ్రి సందిగ్ధంలో పడ్డాడు. ఇంతలో ప్రదీపుడనే మహాపండితుడొకాయన మహారాజును చూడవచ్చాడు. ఆయన అనేక రాజకుటుంబాలకు గురువు. రాజాయనకు అర్ఘ్యపాదాలిచ్చి గౌరవించి తన సమస్య చెప్పుకున్నాడు. ప్రదీపుడు భానుమతిని పిలిచి, అమ్మాయి, నేను 4 రోజుల క్రితం పద్మసేనుణ్ణి కలుసుకున్నాను. అతడిలో అహంకారం ఏమాత్రమూ లేదు. వినయగుణంలో అతడికతడే సాటి. నీ అందం గురించి, విద్యా పాటవం గురించి విని అతడు నిన్ను పెళ్లి చేసుకోవాలని తమ వంశ సాంప్రదాయం ప్రకారం నీ తండ్రికి ఉత్తరం రాశాడు. అది అహంకారం కాదు. అన్ని విధాలా అతడు నీకు తగిన వరుడు. నీవంటే అతడికెంతో గౌరవ భావం. అయితే తగిన కారణం లేకుండా నీవతన్ని తిరస్కరిస్తే మాత్రం నొచ్చుకొని అహంకరించే అవకాశం ఉంది అని చెప్పాడు. అందుకు నేను భయపడను. ఈరోజే నా తిరస్కారాన్ని అతడికి తెలియబరుస్తాను అన్నది భానుమతి కసిగా. దానికి ప్రదీపుడు చిరునవ్వు నవ్వి, అమ్మాయి, తొందరపడకు. పద్మసేనుడింట రాణులకు రాజు కంటే ఎక్కువ గౌరవం ఉంది. ఇలాంటి వరుడు నీకు మళ్ళీ దొరకడు. కాబట్టి నేనొక ఉపాయం చెబుతాను. నువ్వు నీ చెలికత్తెనొకతను తీసుకొని నా ఆశ్రమానికి రా. అక్కడికి పద్మసేనుడు వచ్చే ఏర్పాటు చేస్తాను. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నీకు నచ్చని పక్షంలో పద్మసేనుణ్ణి తగు విధంగా మందలించి ఇక మీదట ఆడవారి పట్ల అహంకరించకుండా చేయవచ్చు అని అన్నాడు. పండితుడు చెప్పిన ఉపాయం భానుమతికి నచ్చింది. ఆమె వినయ అనే చెలికత్తెను వెంట పెట్టుకొని ప్రదీపుడి ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ ఆమె 2 రోజులు గడిపాక ప్రదీపుడు కబురంపగా పద్మసేనుడు వచ్చాడు. ప్రదీపుడు అతడితో తన ఆశ్రమంలో రాజకుమారి భానుమతి ఉన్నట్టుగా చెప్పాడు. పద్మసేనుడు చూడవచ్చే సమయానికి ఆశ్రమంలో ఒక తెన్నెపై భానుమతి, ఆమె చెలికత్తె వినయ కూర్చొని ఉన్నారు. పండితుడు చెప్పిన ప్రకారం భానుమతి వినయను రాజకుమార్తెలాగా అలంకరించింది. తాను సామాన్యమైన చెలికత్తెలా తయారైంది. తరువాత జరిగే తమాషా చూడటం కోసం వచ్చే నవ్వును ఆపుకుంటూ ఇద్దరూ ఉత్సాహంగా ఎదురుచూడసాగారు. పద్మసేనుడు వచ్చి వినయను చూసి రాజకుమారి అనుకున్నాడు. ఆమె అద్భుత సౌందర్యానికి అచ్చెరు వందుతో, నిన్ను గురించి వినటమే తప్ప ఈనాటి వరకు చూడలేదు. ఇంతటి సౌందర్యవతి నా భార్య అయితే అది నిజంగా నా అదృష్టం. నువ్విప్పుడు సిగ్గుపడకుండా నన్ను తేరిపారా చూడు. నేను నచ్చితే సరే సరి, లేకుంటే నీ తండ్రికి రాసిన లేఖను ఉపసంహరించుకుంటాను. ఎందుకంటే నేను నీకు తగనన్న అనుమానం ఈ క్షణాన నాకు కలుగుతున్నది అని అన్నాడు. పక్కనే ఉన్న తననేమాత్రమూ పట్టించుకోకుండా పద్మసేనుడలా వినయతో మాట్లాడగానే భానుమతి మనస్సు చివుక్కుమన్నది. ఆమె చివాలున అక్కడి నుంచి లేచింది. పద్మసేనుడు ఆ సంగతే పట్టించుకోకుండా వినయనుద్దేశించి మాట్లాడుతూనే ఉన్నాడు. ఈలోగా అక్కడి నుంచి బయలుదేరిన భానుమతికి ఆశ్రమంలోంచి బయటికి వస్తున్న ప్రదీపుడు ఎదురై, అదేమిటి, నీ ఒక్కతివే వస్తున్నావు? పద్మసేనుడేడి అని అడిగాడు. అందుకు భానుమతి, ఆ రాకుమారుడు వినయను చూసి రాకుమారి అని పొరబడ్డాడు. నేను పక్కన ఉన్నప్పటికీ గుర్తించక ఆమె అందాన్ని పొగుడుతున్నాడు అని చెప్పింది. అలాగా, ఇంతకు ముందు మీ ఇద్దరినీ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది నీకంటే వినయే సౌందర్యవతి అని అన్నాడు ప్రదీపుడు. అదంతా అలంకరణ మహిమ అన్నది భానుమతి చిరాకుగా. అంటే అందం అలంకరణ మీద ఆధారపడిందన్న మాట. అలాంటప్పుడు కొందరు తమ అందం గురించి ఎందుకు గర్వపడతారో నాకు అర్థం కాదు అన్నాడు ప్రదీపుడు. అందాన్ని ఇనుమడింపజేసే అలంకరణ రాజు కుటుంబాలలోనే సాధ్యపడుతుంది. రాజకుటుంబంలో పుట్టాలంటే అందుకు పూర్వజన్మ సుకృతం కావాలి. అలాంటి అవకాశం అందరికీ రాదు కదా అన్నది భానుమతి గొప్పగా. ఈ జవాబుకు ప్రదీపుడు పెద్దగా నవ్వి, ఇప్పుడు వినయను పద్మసేనుడు పెళ్లాడితే ఏమవుతుంది? ఆమె రాజకుటుంబంలో చేరదా? ఎప్పుడు ఇలాగే నీకంటే అందంగా వెలిగిపోదా అని అన్నాడు. ఇది విన్న భానుమతి ఒక్క క్షణం నివ్వెరపోయి, అయ్యో, తప్పు చేశాను. వెంటనే వెళ్ళి రాజకుమారుడికి నిజం చెప్పేయాలి అని అన్నది. ఇలా వెళ్ళి చెబితే పద్మసేనుడికి కోపం వస్తుంది.
తనతో కపట నాటకం ఆడావని చేదరించుకోవచ్చు. కాసేపు నువ్వు మాట్లాడకు, కథంతా నేను నడిపిస్తాను. నువ్వు నాతో పాటు రా అంటూ ప్రదీపుడామెను వెంట పెట్టుకొని పద్మసేనుడి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో పద్మసేనుడు వినయతో, రాకుమారి, నేనింత మాట్లాడాను, కాని నువ్వు పెదవి విప్పవేం అని అంటున్నాడు. ప్రదీపుడు వెంటనే, పద్మసేన, ఆమె రాకుమారి కాదు, రాకుమారి భానుమతి చెలికత్తె వినయ, రాకుమారి నా పక్కన ఉన్నది అని అన్నాడు. పద్మసేనుడు ఉలిక్కిపడి భానుమతికేసి చూశాడు. ఆమె సామాన్య వేషంలో తల వంచుకొని నేలచూపులు చూస్తుంది. ఏమిటి నాటకం అన్నాడు పద్మసేనుడు చిరాకు పడుతూ. దానికి ప్రదీపుడు, ఇందులో నాటకమేమీ లేదు. చెలికత్తె వినయకు రాకుమార్తెలాగా అలంకరించుకోవాలని కోరిక. అంతఃపురంలో అయితే అందరికీ తెలిసిపోతుంది, మహారాజుకి కోపం వస్తుంది. అందుకని భానుమతి వినయతో కలిసి నా ఆశ్రమానికి వచ్చి ఆమె కోరిక తీర్చింది. రాకుమారి ఇక్కడ ఉన్నది కదా అని నేను నీకు కబురు పంపాను. నువ్విక్కడికి వచ్చి వేషాన్నే తప్ప మనిషిని గుర్తించలేక ఏమిటో నాటకం అంటున్నావు అన్నాడు మందలింపు స్వరంతో. నా పొరపాటుని వెంటనే తెలియబరిస్తే ఇలా నవ్వుల పాలై ఉండేవాణ్ణి కాదు అన్నాడు పద్మసేనుడు వెలవెలపోతూ. ఆ మాట నిజమే, కాని నువ్విక్కడికి వస్తున్నట్టుగా భానుమతికి తెలియదు. హఠాత్తుగా తమ కేసి వచ్చిన నిన్ను చూసిన తత్తరపాటుతో ఆమె లేచి ఆశ్రమం కేసి వచ్చింది. మాట్లాడుతున్న నిన్ను వదిలించుకొని రావటమెలాగో తెలియక వినయ చిక్కుబడిపోయింది. సకల విద్య కళా పారంగుతురాలైన రాకుమారిని గుర్తించలేని నీ అసమర్థత, అందాన్ని చూడగానే పుట్టే తొందరపాటు నిన్ను నవ్వులపాలు చేశాయి. వేరెవరి తప్పు లేదు అన్నాడు ప్రదీపుడు. ఆ మాటలన్నది మహాపండితుడైన గురువు కావటంతో పద్మసేనుడు ఆవేశపడక తన తప్పు గురించి ఆలోచించసాగాడు. తరువాత నెమ్మదిగా భానుమతిని సమీపించి, నా అంతటివాడు లేడనుకునే అహంకారిని నేను. రాకుమారి, నీ ఇష్టాయిష్టాలు విచారించకుండా నీతో పెళ్లి జరిపించమని నీ తండ్రికి లేఖ రాసిన అహంకారిని నేను. నీకు తగను, నన్ను మన్నించు. ఆ లేఖను ఉపసంహరించుకుంటాను అని అన్నాడు. ఆ లేఖను నువ్వు ఉపసంహరించుకోవటం న్యాయం. ఎందుకంటే అందంలో నన్ను మించిన వినయ ఉండగా నేను నీకు తగను అన్నది భానుమతి. ఒక చెలికత్తెను రాకుమార్తెలా అలంకరించి ఆమె పక్కన సాధారణ దుస్తుల్లో కూర్చొనటానికి సిద్ధపడిన నీ వంటి గొప్ప మనిషి వినయగుణం ముందు అశాశ్వతమైన అందం ఎంత అద్భుతంగా ఉన్నా తీసికట్టే. కాబట్టి నేనే నీకు తగను అన్నాడు పద్మసేనుడు. భానుమతి ఏదో అనబోతుండగా ప్రదీపుడు వారించి, ఒకరికొకరు తగననటంలోని మీ ఇద్దరు అహంకారం పోగొట్టుకున్న వాళ్ళని అర్థం అవుతుంది. ఇక ఎవరి రాజప్రాసాదాలకు వాళ్ళు వెళ్ళండి. మీ ఇద్దరి వివాహానికి నేను వస్తాను, దీవిస్తాను అని అన్నాడు. పద్మసేనుడు ప్రదీపుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. భానుమతి మాత్రం అసంతృప్తిగా, అతడు వినయ అందాన్ని ప్రేమించాడు, ఆమె అందం నిజం. నా వినయాన్ని ఆమె అందం కంటే ఎక్కువ అన్నాడు. కానీ నా వినయం నిజం కాదు. మీరు నాకు లేని వినయాన్ని అంటగట్టారు. కాబట్టి అతడు వినయనే పెళ్లి చేసుకోవాలి. నేనతడికి తగను అని అన్నది. ప్రదీపుడు ఆప్యాయంగా భానుమతి తల నిమిరి, అమ్మాయి, నీ వినయ గుణాన్ని పద్మసేనుడు ప్రేమిస్తున్నాడు. అలాంటప్పుడు అంత మంచి గుణాన్ని నిజంగా అలవరుచుకోవటం నీకు చేత కాదా? చేతనైతే ఇక సమస్య ఏమిటి? నువ్వు నీ చెలికత్తె వినయను గురించి ఆలోచించకు. ఆమెతో విడిగా మాట్లాడాను. ఆమెకు నగర రక్షణాధికారి కొడుకు పద్మనాగుడితో వివాహం నిశ్చయమైనట్టే. నీ యొక్క పద్మసేనుడి యొక్క అహంకారాలకు స్వస్తి చెప్పింది. మీ ఇద్దరిని ఆదర్శ దంపతులుగా తీర్చిదిద్దటం కోసమే ఇక్కడకు పిలిపించాను అని అన్నాడు. భానుమతి గురువు ప్రదీపుడు పాదాలకు నమస్కరించింది. ఆ తరువాత ఆమెను వినయానికి మారుపేరుగా రాజకుటుంబాలలో చెప్పుకుంటుంటే ప్రదీపుడు ఆమె తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సంతోషించాడు. ఇలా ఇద్దరు అహంకారులు అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ గండు భీమన్న కథల్లోని పిశాచం వదిలింది. గండు భీమన్న ఒక ఇంటివాడై తన భార్య అయిన మహాలక్ష్మితో సుఖంగానే కాపురం చేస్తున్నాడు. ఒక రాత్రి మహాలక్ష్మి నిద్రపోతూ కొద్దిగా గురక పెట్టింది. తన భార్యను ఏదో పిశాచం పట్టుకొని అలా గురక పెడుతున్నదని వాడికి సందేహం కలిగి తెల్లవారుతూనే భూతవైద్యుడి కోసం బయలుదేరాడు. తన భర్తను అనుక్షణము 1000 కళ్ళతో కనిపెట్టి ఉండే మహాలక్ష్మి, ఎక్కడికో చెప్పకుండా పోతున్నారే అని అన్నది. భూతవైద్యుడితో అవసరంగా మాట్లాడాలి అన్నాడు భీమన్న. భూతవైద్యుడితో మాట్లాడాలంటే మీరే వెళ్ళాలా? నౌకరును పంపించి పిలిపిద్దాం అన్నది మహాలక్ష్మి.
నిజమే కాని నేను భూతవైద్యుడితో మాట్లాడే మాటలు నువ్వు వినకూడదే అన్నాడు భీమన్న. వినకూడకపోతే వినను అంటూ మహాలక్ష్మి నౌకరును పంపించి భూతవైద్యుణ్ణి పిలిపించింది. భీమన్న భూతవైద్యుణ్ణి ఒక గదిలోకి తీసుకుపోయి, నా భార్య శరీరంలో ఏదో పిశాచం చేరింది. నిద్రలో అది భయంకరంగా గుర్రు గుర్రుమని నన్ను భయపెడుతున్నది. దాన్ని వదలగొట్టడానికి ఏమైనా చెయ్యాలి అని అన్నాడు. భూతవైద్యుడికి నిజం తెలిసిపోయింది. తన భార్య నిద్రలో గురక పెడితే అది పిశాచం అనుకుంటున్నాడు భీమన్న. భూతవైద్యుడు తన పంట పండించుకొని, అలాగా, పిశాచాన్ని వదిలించటానికి చాలా పెద్ద తంతు ఉన్నది. ఎంత లేదన్నా 2000 ఖర్చవుతుంది అని అన్నాడు. ఎంత ఖర్చైనా సరే ఇస్తాను అని అన్నాడు భీమన్న. వీళ్ళిద్దరి సంభాషణ చాటు నుంచి మహాలక్ష్మి విన్నది. భూతవైద్యుడి మీద ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆమె వచ్చి, ఈ పూట మీరు మా ఇంటనే భోజనం చెయ్యాలి అని అన్నది. భూతవైద్యుడు సరేనన్నాడు. మహాలక్ష్మి భోజనం దగ్గర భూతవైద్యుణ్ణి బాగా ఎక్కితొక్కినట్టుగా తినిపించింది. భుక్తాయాసంగా ఉండటాన భూతవైద్యుడు అరుగు మీద నడుము వాల్చి కునుకు తీశాడు. పూటుగా తిని ఉన్నాడేమో నిద్రలో గురకపెట్టసాగాడు. మహాలక్ష్మి తన భర్తకు భూతవైద్యుణ్ణి చూపించి, చూశారా, ఈ భూతవైద్యుడు ఎంత ద్రోహం చేశాడో. నా ఒంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవిని కాజేయాలని వీడు ఒక పిశాచాన్ని నా పైకి పంపకం చేశాడు. రాత్రి అది నా ముక్కులో నుంచి ప్రవేశించేసరికి లక్ష్మి దాన్ని తరిమివేసింది. భూతవైద్యుడి చేతబడి బెడిసికొట్టడం చేత వాడు పంపకం చేసిన పిశాచం ఇప్పుడు వాణ్ణే ఆవహించింది. అది ఎలా గుర్రు పెడుతున్నదో చూడండి. వీణ్ణి దూరంగా ఉంచకపోతే మన లక్ష్మిని కాజేస్తాడు అని చెప్పింది. అదా కదా అంటూ భీమన్న నిద్రపోయే భూతవైద్యుణ్ణి ఒక్క గుంజి గుంజి లేపి, ఒరే పిశాచంగాడా, తక్షణం నా ఇంట్లో నుంచి బయటికి నడు. మళ్ళీ నాకు నీ ముఖం చూపించావంటే చంపేస్తాను అని అరిచాడు. అసలే నిద్ర కలతన లేచిన భూతవైద్యుడు కంగారు పడి దయ్యం పట్టిన వాడల్లే బయటికి పరిగెత్తాడు. అది జరిగినాక భీమన్న తనకు ఏ వెర్రి మొర్రి ఆలోచన తట్టినా ముందు తన భార్యకు చెప్పకుండా తాను ఏ నిర్ణయము చేసేవాడు కాదు. ఈ విధంగా వాళ్ళు ఏ చిక్కులు లేకుండా కలకాలం సుఖంగా కాపురం చేశారు. ఇలా గండు భీమన్న కథల్లోని ఈ కథ సమాప్తమైంది. తెలియక చేసిన పుణ్యం. ఈ కథను రాసిన వారు ముద్ద సోమప్ప శాస్త్రి, పరుశుభాకం నుంచి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వకాలమందు కాశీనాథుడనే ఒక యతీశ్వరుడు ఉండేవాడు. అతనికి ఇవ్వటమే కాని పుచ్చుకోవటమనేది తెలియదు. ఇలా చేస్తున్నామనే విషయం స్ఫురణ లేకుండానే కాశీనాథుడు రోజు లోకానికి ఎన్నెన్నో ఉపకారాలు చేస్తూ ఉండేవాడు. తమకు తెలియకుండానే సూర్యచంద్రులు ఎలా మనకు వెలుగునిస్తున్నారో, ఎటువంటి ప్రతిఫలము కోరక పువ్వులు మనకు వాటి పరిమళాలను ఎలాగైతే వెదజల్లుతున్నాయో, అలాగే కాశీనాథుడు తనకు తెలియకుండానే లోకానికి మంచి చేసేవాడు. ఈ విధంగా కాశీనాథుడు చేస్తూ వచ్చిన పుణ్యంతో స్వర్గలోకమంతా నిండిపోయింది. ఇది చూసి దేవగణమందరూ ఆశ్చర్యపోయారు. మానవ మాతృడేమిటి ఇంతటి పుణ్యం చేయగలగడమేమిటి? దీని రహస్యమేమిటో తెలుసుకోవాలి అని తలచి దేవదూతలు ఒకనాడు విమానం మీద అతన్ని తమ లోకానికి రప్పించారు. వారు కాశీనాథునికి సమస్తమైన మర్యాదలు చేసి, మహానుభావ, నీవు చేసిన సుకృతం ఇంతింత కాదు. దీనికి గాను నీవు ఏమి కోరుకుంటావో అది నెరవేర్చటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. వారు ఎన్ని విధాల అడిగినా యతీశ్వరుడు నాకేమీ అక్కర్లేదు అని అంటూ వచ్చాడు. అప్పుడు దేవదూతలు, ఏమయ్యా స్వామి, నీవు నీ చేతులతో ఎవరిని తాకితే వాళ్లకు వ్యాధులు నయమై ఆరోగ్యవంతులయ్యేటట్టుగా చేయమన్నావా అని అన్నారు. వద్దు బాబు, అటువంటి మహిమలు కనబరచటం ఆ సృష్టికర్తకే చెల్లుబాటవుతుంది కానీ నా వంటి మానవ మాతృలకు తగదు అంటూ నిరాకరించాడు కాశీనాథుడు. పోనీ నీకొక ఆకర్షణీయమైన కొత్త స్వరూపం ఇస్తాము. అప్పుడు ప్రజలందరూ నీ వద్ద చేరుతారు. వారికి భగవంతుని గురించి బోధ చేద్దువుగాని అని మళ్ళీ చెప్పారు వారు. అందుకు కాశీనాథుడు, వద్దు వద్దు, జనులు నా వద్ద చేరటం ప్రారంభిస్తే దేవుణ్ణే మరిచిపోతారు. అయినా దేవుణ్ణి గురించి ఒకరు బోధించటమేమిటి? ఆయన తన సంగతి తనే చూసుకోగలడు అని బదులు చెప్పి
తప్పించుకోజూశాడు. అయితే చెడ్డవాళ్లను మంచివాళ్లనుగా మార్చే సాధనం ఇస్తాము, దానిని ఉపయోగించావంటే నీకు గొప్ప కీర్తి వస్తుంది, ఏమంటావు అని అడిగారు దేవతలు. వద్దయ్యా బాబు, ఎక్కడో దేవదూతలు చేయవలసిన ఇటువంటి మహత్తర కార్యాన్ని నన్ను చేయమంటారేమిటి అన్నాడు కాశీనాథుడు. మహాత్మా, మరి మేము ఏమి ఇస్తామన్నా వద్దంటావే, నీ అంతట నీవే ఏదైనా కోరుకో అని బలవంత పెట్టారు దేవదూతలు. నాయన, పరమేశ్వరుని కృప ఉంటే చాలు, అంతకు మించి నాకేమీ అక్కర్లేదు అని తప్పుకొన్నాడు కాశీనాథుడు. స్వామి, నీవు ఇది కావాలి అని కోరుకొనకపోయినట్లయితే మేమే ఆలోచించి ఏదో ఒకటి నీకు ఇవ్వక తప్పదు అని నిష్కర్షగా చెప్పారు దేవతలు. అందుకు కాశీనాథుడు చిరునవ్వుతో, ఓహో అలాగా, అయితే నాకు తెలియకుండానే నేను లోకానికి ఉపకారం చేయగలిగే వరం ఏదైనా అనుగ్రహించండి అని అన్నాడు. అతను అలా అనేసరికి వాళ్ళు కంగారు పడ్డారు. నలుగురు కలిసి బాగా ఆలోచించి చివరకు ఒక చిత్రమైన మహిమను కాశీనాథునికి ప్రసాదించారు. యతి నడిచేటప్పుడు వెనక వైపున ఇరుపక్కల నేల మీద అతని నీడ పడుతుంది కదా, అతనికి అగపడని ఆ నీడ పడినంత మేర ఒక మహత్తరమైన ప్రభావం కనపడుతుంది. అది ఏమిటి అంటే, ఆ నీడ తొక్కిన వాళ్లకు ఎటువంటి వ్యాధులైనా నయమైపోతాయి, మందులకు కుదరని మనోవ్యాధులు కూడా మాయమైపోతాయి. కాబట్టి విచారాలన్నీ తొలగిపోయి వాళ్ళు హాయిగా ఉంటారు. కాశీనాథుడు భూలోకానికి తిరిగి వచ్చి మామూలుగా తన దారిన తను నడిచిపోతూ ఉంటే అతని నీడ పడినంత మేరలోనూ బీళ్లు పచ్చబడేవి, మోళ్ళు చిగురించేవి, ఎండిపోయిన వాగులు స్వచ్ఛమైన జలంతో నిండిపోయేయి. పాలిపోయి కృశించి ఉన్న శిశువులు ఒక్క లిప్తలో తేరుకొని ఆరోగ్యవంతులై నవనవలాడుతూ ఉండేవాళ్ళు. ఇలా తమ బిడ్డలలో కలిగిన మార్పు చూసి వారిని కన్నతల్లులు పొంగిపోయేవాళ్ళు. లోకంలో ఇంత పని జరుగుతూ ఉంటే ఈ సంగతి కాస్తంతైనా కాశీనాథునికి తెలియనే తెలియదు. తన నీడలో ఇంతటి మహత్తు ఉన్నట్టు, ఆ మహత్తు వల్ల లోకానికి గొప్ప ఉపకారం జరుగుతూ ఉన్నట్టు కాశీనాథుడు ఎరుగనే ఎరుగడు. ఇదే దేవదూతలు చేసిన చిత్రం. ప్రజలు ఏనాడైతే అతని నీడలోని మహిమను గుర్తించారో అప్పటి నుంచి చడీ చప్పుడు చేయకుండా యతీశ్వరుణ్ణి మెల్లగా వెంబడించి అతని నీడపడిన ప్రదేశంలో ప్రవేశించి ఎవరికి కావలసిన సౌఖ్యాలు వారు పొందుతూ ఉండేవారు. ఇలా తెలియక చేసిన పుణ్యం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ అసలు కారణం. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు సంపన్నుడివి కనుక ధనాశతో ఇలా శ్రమపడుతూ ఉండకపోవచ్చు. కానీ ధనం చాలా పాపిష్టిది. అది ఎంతటి స్నేహాన్నైనా విరోధంగా మార్చగలదు. ఇందుకు నిదర్శనంగా మీకు ఒక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. సాకేతపురంలో గోపుడు అనే ఒక పేదవాడు ఉండేవాడు. వాడు అడవికి పోయి కట్టెలు కొట్టి జీవించేవాడు. ఒకనాడు వాడు కట్టెలు కొట్టడానికి అడవిలో ఒక ప్రాంతానికి వెళ్ళేసరికి సమీపంలో ఎవరో మూలుగుతూ ఉన్నట్టుగా వినపడింది. అప్పుడు గోపుడు వెళ్ళి అక్కడ చూసేసరికి ఒక గోతిలో ఎవరో పడిపోయి ఉన్నారు. గోపుడు ఆ మనిషిని పైకి తీసి చూస్తే అతను తన పొరుగున ఉండే రామభద్రుడు అనే సంపన్నుడు. నన్ను దొంగలు దోచి చావగొట్టి ఈ గోతిలో పారేశారు. 2 రోజులుగా ఇందులో పడి చచ్చిపోతూ ఉంటే నువ్వు దేవుడిలా వచ్చి కాపాడావు అన్నాడు రామభద్రుడు. గోపుడు రామభద్రుణ్ణి మోసుకొని నగరానికి తిరిగి వచ్చి అతని ఇంట చేర్చాడు. రామభద్రుడు త్వరలోనే కోలుకొని గోపుణ్ణి పిలిపించి, నీ మేలు ఈ జన్మలో మరవలేను అంటూ కొంత డబ్బుని ఇవ్వబోయాడు. కాని గోపుడు తీసుకోక, మనిషికి సహాయపడటం ధర్మం, సహాయానికి ఖరీదు కట్టటం నాకిష్టం లేదు అని అన్నాడు. ఈ మాటకు రామభద్రుడు సంతోషించాడు.
అది మొదలు వారిద్దరి మధ్య మైత్రి పెరగసాగింది. గోపుడికి అప్పుడప్పుడు డబ్బు ఇబ్బంది కలుగుతూ ఉండేది. మరెక్కడైనా అప్పులు చేసేవాడు కాని రామభద్రుణ్ణి ఎన్నడూ అడిగేవాడు కాదు. ఈ సంగతి పసిగట్టినప్పుడు రామభద్రుడు బాధపడేవాడు. కాని అతని ఆర్థిక చిక్కులను గురించి మాట్లాడి తాను ధనవంతుడన్న విషయం అతనికి జ్ఞాపకం చేయటానికి జంకేవాడు. వాళ్ళు ఇలా ప్రవర్తించటం చేత వారి మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ నగరంలో చాలామంది వారిని ఆదర్శ స్నేహితులుగా చెప్పుకునేవారు. వాళ్ళిద్దరూ రోజూ కలుసుకొని మాట్లాడుకోకుండా నిద్రపోలేకపోయేవారు. ఇలా చాలా కాలం జరిగింది. అకస్మాత్తుగా గోపుడి భార్యకు జబ్బు చేసింది. ఆమె వ్యాధిని కుదర్చటం మామూలు వైద్యులకు సాధ్యం కాలేదు. ఈ వ్యాధిని ఘన వైద్యుడు దేవశర్మ కుదిర్చాలి కాని మామూలు వాళ్ళు కుదిర్చలేరు అన్నారు కొందరు. గోపిడి గుండెలో రాయి పడింది. అతను తన భార్య మీద ఆశ వదులుకున్నాడు. ఎందుకంటే దేవశర్మ పాషాణానికి కూడా ప్రాణం పొయ్యగలడు. కాని అతడి హృదయం పాషాణం. ఆయన చేత వైద్యం చేయించుకోవాలంటే వరహాల సంచులు కావాలి. గోపుడు వంటి వాళ్ళు పిలిస్తే దేవశర్మ పలకనైనా పలకడు. ఈ పరిస్థితి గ్రహించి రామభద్రుడు తానే స్వయంగా వెళ్ళి దేవశర్మను పిలుచుకువచ్చాడు. దేవశర్మ వచ్చి గోపుడి భార్యను పరీక్షించి ఈ వ్యాధి నయమవుతుంది, భయం లేదు. 30 రోజులు మందివ్వాలి. రోజుకు 50 వరహాలు ఖర్చవుతుంది అని అన్నాడు. అలాగే వైద్యం చెయ్యండి అన్నాడు రామభద్రుడు. వైద్యం 1 రోజుల పాటు జరిగింది. గోపుడి భార్య కోలుకుంది. వైద్యుడికి ఇవ్వవలసిన 1500 వరహాలు రామభద్రుడు ఇచ్చాడు. తన భార్య బ్రతికి బయటపడిందని గోపుడు ఒక పక్క సంతోషించిన, మరొక పక్క స్నేహాన్ని సొమ్ము చేసుకున్నానే అని అమితంగా బాధపడ్డాడు. ఎలాగైనా ఈ బాకీ తీర్చుతానని గోపుడు అంటే రామభద్రుడు మాట్లాడలేదు. ఈ బాధ నుంచి విముక్తి పొందటానికి గోపుడు ఎంత కష్టపడి అయినా సరే రామభద్రుడి బాకీ తీర్చాలని నిశ్చయించుకున్నాడు. కాని గోపుడికి అది సాధ్యమయ్యే పని కాదని క్రమంగా తెలిసి వచ్చింది. కడుపు మార్చుకున్నా కూడా డబ్బు కూడలేదు. పైపెచ్చు కట్టెలు కొట్టే పని కష్టమైంది. 1500 కాదు కదా, 15 వరహాలు కూడబెట్టడం కూడా అతనికి ఒకంతటా సాధ్యపడేటట్టుగా కనపడలేదు. డబ్బు కూడబెట్టటానికి తన భర్త పడే పాట్లు చూసి అతని భార్య, నీ బాధ చూస్తే నాకు కడుపు తరుక్కుపోతుంది. స్నేహితులమని చెప్పుకుంటూ పూసుకు తిరిగారు. 1500 వరహాలు ఆ రామభద్రుడు గారికి ఒక లెక్కలోదా? రక్తం ధారపోసినా మనమంత సొమ్ము పుట్టించలేమని ఆయనగారు ఎరగడా అని అంటూ ఉండేది. ఆమె ఇదే మాట ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కూడా అంటూ వచ్చింది. భార్య రోజు అనే మాటలు గోపుడికి క్రమంగా నిజం అనిపించసాగాయి. తన అశక్తత తెలిసి వస్తున్న కొద్దీ అతనికి తన మిత్రుడి మీద కోపం వచ్చింది. తాను ఒకప్పుడు రామభద్రుడి ప్రాణాలు కాపాడినవాడు. అందుకు రామభద్రుడు మాటలలో తప్ప తన కృతజ్ఞత మరే విధంగానూ చూపించి ఉండలేదు. గోపుడు క్రమంగా తన మిత్రుణ్ణి కలుసుకోవటం బాగా తగ్గించాడు. రామభద్రుడు కనిపిస్తే గోపుడికి తన బాకీయే జ్ఞాపకం వస్తుంది. రామభద్రుడికి కూడా సహజంగా అలాగే ఉంటుందని గోపుడు అనుకున్నాడు. గోపుడి భార్య ఇరుగు పొరుగుతో అన్న మాటలు రామభద్రుడి చెవిన పడ్డాయి. స్నేహాన్ని చెడగొట్టటంలో ఆనందమున్న వాళ్ళు పనిపెట్టుకొని రామభద్రుడి వద్దకు వచ్చి గోపుడి భార్య అన్న మాటలు గోపుడే అన్నట్టుగా అతనితో చెప్పారు. మంచి స్నేహం చెడిపోతున్నదే అని బాధపడిన బుద్ధిమంతులు రామభద్రుడితో, నీ బాకీ తీర్చటానికి గోపుడు నానా గడ్డి తింటున్నాడు. నువ్వు చూస్తూ ఊరుకోవటం ఎంతమాత్రమూ భావ్యం కాదు అని అన్నారు. గోపుడి మూలంగా తాను నలుగురి చేత ఇలాంటి మాటలు పడటం రామచంద్రుడికి బాధ అనిపించి గోపుడి మీద చాలా కోపం వచ్చింది. తాను తన బాకీ తీర్చమని గోపుణ్ణి ఏనాడు ఒత్తిడి చేయలేదు. గోపుడే తనంతట తాను బాకీ తీర్చుతానని అన్నాడు. అవసరం లేదులెమ్మంటే అతను ఏం నొచ్చుకుంటాడో అని తాను ఏమీ అనక ఊరుకున్నాడు. నేను నీ రుణం తీర్చలేను అని గోపుడు అన్నట్టుంటే తాను కాదనేవాడా? ఆ మాట అనకపోగా తన మీద దుష్ప్రచారం కూడా ప్రారంభించాడు గోపుడు.
రామభద్రుడికి గోపుడు మీద పూర్తిగా మనసు విరిగిపోయింది. ఉభయత్రా ఒకరి మీద ఒకరికి దురభిప్రాయాలు పెరిగిపోయి చివరకు ఇద్దరు బద్ధ శత్రువులైపోయారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గోపుడికి రామభద్రుడికి మధ్య ఉండిన గాఢ స్నేహం చెడిపోవటానికి అసలు కారణం ఏది? గోపుడి దారిద్ర్యమా, అతని భార్య అవివేకమా, రామభద్రుడి తొందరపాట, లేక డబ్బా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, వారి స్నేహం శత్రుత్వంగా పరిణమించటానికి ఇవేవీ కారణాలు కావు. మొదటి నుంచి వారి స్నేహం మధ్య డబ్బు అవరోధంగానే ఉంటూ వచ్చింది. డబ్బు స్నేహాన్ని ధ్వంసం చేస్తుందన్న నమ్మకం ఇద్దరిలోనూ బలంగా ఉంది. అందుకే వారు తమ స్నేహాన్ని డబ్బుతో ప్రమేయం లేకుండా పెంపొందించుకున్నారు. వారిది నిజమైన స్నేహమే అయితే డబ్బు ఆ స్నేహానికి ఏ రూపంలోనూ అడ్డు వచ్చేది కాదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా అసలు కారణం అనే ఈ కథ సమాప్తమైంది.